ప్రభువైన యేసు క్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ పునరుద్ధాన దినాన్ని దేవుని ఆరాధించుటకు ఈ నూతన సంవత్సరం ఈ 2026 సంవత్సరం ఈ 2వ ఆదివారమున ఇంతవరకు కాపాడినందుకు దేవాతి దేవునికి స్తోత్రాలు. దేవుని సంఘానికి తోటి బ్రదర్స్ సిస్టర్స్కి మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. రెండో తెస్సలోనికి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. రెండవ తెస్సలోనికి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. మీరు అందరు తీసే పేజ్ నెంబర్ 189, న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధన. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేర్చున్నారని ఇంకా చేదురని ప్రభువునందు మిమ్మల్ని గురించి నమ్మకము కలిగిన ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఆమేన్. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములో ప్రేరేపించునుగాక. ఆమేన్. ఒక మనిషిని యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు పిలాతు దగ్గరికి, రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సొంత జనులే, సొంత ప్రజలే, యేసు ప్రభు సొంత జనులే, సొంత ప్రజలే సిలువ వేయమని ప్రేరేపించారు. సిలువ వేయాల. పిలాతుకి ఇష్టం లేదు సిలువ వేయాలని. ఏ పాపం చేయలేదు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదేంటి? పిలాతు రాజు అడుగుతున్నాడు ప్రభుని. అక్కడ ప్రవచనము నెరవేరింది. యెషయా గ్రంథంలోని ఉంటుంది. ఒకటి, గొర్రె పిల్లే మౌనంగా ఎలాగ ఉందో అలాగ మౌనంగా ఉన్నాడు దేవుడు. ఎందుకు? ఆయన ఏ పాపం చేయలేదు. కానీ తండ్రి ఉద్దేశం అంతా ఈ విధంగా ఈ సిలువ ద్వారా రక్షణ మార్గములో ఉంచాలని ఆ ఓర్పుతోని, ఆ సహనంతోని మన ప్రభు ఎంతగా ఓర్పుతో ఉన్నాడో, ఏదైతే ప్రేమతో ప్రేమించాడో ప్రభు, అదే ప్రేమ మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో ఓర్పు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఓర్పుని, సహనాన్ని లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలోని లేడు లెక్క వస్తుంది. ప్రతి మాటకి అంటే ఏదైనా యేసు ప్రభు కూడా కొన్ని సందర్భంలోని అంటే కోపపడలేదు. దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని పాడు చేసినప్పుడు గద్దించాడు. ఇది దేవుని ఆలయం, ఇది ఈ ఆలయాన్ని ఒక వ్యాపారంగా నువ్వు చెయ్యొద్దు అని అక్కడికి వెళ్ళి ప్రజలకి గద్దించాడు, సరిచేశాడు, బుద్ధి చెప్పాడు. అందు నిమిత్తమే తప్ప కోపము వేరే ఉద్దేశం కాదు. ఈరోజు మన జీవితాల్లోని సరిగ్గా లేకపోతే గద్దించి సరిచేయాలి, మన బాధ్యత. అది మన బిడ్డలకి, మన పిల్లలకి పోనీళ్ళే తప్పు చేస్తున్నాడని ఊరుకుంటావా? ఊరుకోము కదా. గద్దించి సరి చేస్తాం.
లోబడితే దేవుని ఆశీర్వాదం, లోబడకపోతే మనము దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం. అందుకనే దేవుడు ఇక్కడ దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. మీ హృదయములు పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇక్కడ పైన వాక్యము, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఆయన స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఈరోజు మన జీవితాల్లో స్థిరమైన మనస్సు కలిగి ఉండాల. 4 రకాలుగా మనసులో, లోకములోని మనసు ఉంటుంది, దేవుళ్ళలోని మనసు ఉంటుంది. విశ్వాసం ఉండదు. లోకము కావాలి, దేవుడు కావాలి. దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 1వ దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. 4:10. ఒక భక్తుడు పేజీ నెంబర్ చెప్పు. అందరికి తీస్తారు కదా. 336 పేజీ. అందరు తీయాలా బైబిల్. ఆ 336 పేజీ నంబర్ 10. 4వ అధ్యాయం 10. ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతనిని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడికి స్తోత్రం. ఇక్కడ బయట సౌండ్ వస్తుంది, సౌండ్ వినిపించుకోండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏబేజు ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో. ఏ ప్రార్థన? ఇజ్రాయేలును గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనము చేసిన దానిని అతనికి దయచేసెను. చాలు. ఈరోజు చూడు, ఏబేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ దేశంలో పట్టణంలో ఒక గొప్ప ధనవంతుడిగా దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. మన ప్రార్థన కూడా దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోనే ఎంతో అవి సైలెంట్, ఆ తలిపేసేమ్మా, సౌండ్ వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, ఏబేజు ప్రార్థన చూడు, యథార్థంగా దేవుడు గురించి మొరపెట్టి, నీవు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను నిశ్చయంగా నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ప్రతిదినం మనము నిశ్చయంగా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నిశ్చయముగా ఆశీర్వదించయ్యా. ప్రతి దినము ఈ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతిదినం నువ్వు మొరపెడుతున్నావు, ప్రభువా నిశ్చయంగా నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించయ్యా. ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండవది, ఇక్కడ నా సరిహద్దులు విశాలపరచము. ఈరోజు నువ్వు చిన్న ఇల్లే, చిన్న రేకుల షెడ్డే, దేవుడు అద్దిల్లే,
దేవుడు అనుకుంటే సమస్తము మార్చగలడు. ఆమేన్. ఆయన అనుకుంటే సమస్తం మార్చేస్తాడు. నీ స్థితిగతులు అంతా మార్చేస్తాడు. హల్లెలూయా. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదాల పీఠం. ఆయన అనుకుంటే నీ పట్ల దేవుడు ఉద్దేశము, నీ పట్ల దయా సంకల్పం, దేవుడి దయా సంకల్పము మొత్తము నీ స్థితిగతులు అంతా మార్చేస్తాడు. హల్లెలూయా. నా సరిహద్దులు విశాలపరచము. ప్రతి దినం చేయాలి. ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు తండ్రి, విశాలపరచు. యథార్థంగా నువ్వు ప్రార్థన చేయి. దేవుని దృష్టిలో అంటే మన హృదయము ఎలాగుండాలంటే, హృదయము శుద్ధి గలవారు దేవుని చూచుదురు. సరైన హృదయం లేకుండా, సరైన మనసు లేకుండా, సరైన హృదయం లేకుండా నువ్వు ప్రార్థన చేసావనుకో, దాని ఫలితాలు రావు. దేవుని దృష్టిలో యథార్థమైన ప్రార్థన. దేవుని దృష్టిలో నా పొరుగువాడు పాడైపోవాలా, నా ఇరుగు పొరుగువాడు పాడైపోవాలా, నా స్నేహితులు పాడైపోవాలా, వీడు హెచ్చుగా రాకూడదు, ఇలాంటి ప్రార్థన చేసామనుకో, నీ ప్రార్థన తీసి పక్కన పెడతాను, నీకు మారు మనసే లేదంటాడు దేవుడు. యేసు ప్రభువు ఆయన ప్రార్థన అలాగుంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించమని ప్రభు తండ్రికి వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మన శత్రువుని క్షమించాలా మనం. అలాంటి ప్రార్థన. మన పొరుగువారు నాకంటే హెచ్చుగా గొప్పగా ఉండాలి ప్రభువా. నా తోటి పాస్టర్గా, నా తోటి దైవ సేవకులు నాకంటే గొప్పగా పరిచయం చేయాలా మనం అనుకోవాలా. నాకంటే గొప్పగా ఉండాలా. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో అనుకుంటావో, దేవుడు నిన్ను స్థిరపరిచి అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ హృదయం సరిగ్గా లేదనుకో, నా పొరుగువాడు పాడైపోని అనుకున్నావు అనుకో, నువ్వు పాడైపోతావు. మన హృదయం ఎలాగుండాలంటే, దేవుని దృష్టిలో ఏబేజు ప్రార్థన అలాగే ఎక్కువగా గంటలు చేయలే. దేవుడు యథార్థమైన ప్రార్థన ఒక్క మాట పలికితే అక్కడ కార్యం జరుగుతాడు. చేస్తావా చేయవా, దేవుడు చేసేసాడు మన పట్ల. దేవుడు మన పట్ల అన్ని చేసేసాడు. ఇక్కడ యథార్థమైన ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ మాటకి స్థిరపరిచి విస్తరిస్తాడు దేవుడు. ఆమేన్. మన జీవితంలో స్థిరమైన మనసు దేవుని యందు ఉండాలి కరెక్ట్గా. ఈరోజు మన జీవితాల్లో స్థిరమైన మనసు లేదు. ఉందా లేదా? మన మనసాక్షి చెప్పండి. దేవుడి దృష్టిలో మనం స్థిరంగా ఉన్నామా లేదా? ఈరోజు మన జీవితాల్లో ఎవరైనా ఒక్క మాట మన మీద తిట్టారనుకో, వెంటనే కరెంట్ షాక్ వచ్చినట్టు సర్కిట్ లాగా హై బీపీ వచ్చేస్తుంది. అంటే నీలోని పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయట్లే. ఎవడు పనిచేస్తున్నాడు? దుష్టుడైన సాతాను పనిచేస్తున్నాడు. దెయ్యపు ఆత్మ అనేది మీకు తెలియకుండానే పనిచేస్తున్నాడు. వాడు నీ కంట్రోల్లో లేవు. నువ్వు దేవుని కంట్రోల్లో నువ్వు లేవు. దుష్టుడు కంట్రోల్లో ఉన్నావు. దుష్టుడు ఏడు చేస్తాడు? అల్లరి చేస్తాడు. దుష్టుడు ఏడు చేస్తాడు? రెచ్చగొడతాడు ప్రజల్ని. దుష్టుడు ఏడు చేస్తాడు? సమాధానపరచడు. దుష్టుడు ఏడు చేస్తాడు? అల్లరి చేసి, కుటుంబాల్లో అల్లరి చేసి, సమాజంలో అల్లరి చేసి, సమాజంలో పరువు తీసుకుండా మొత్తం అల్లరి చేసి, ఎక్కడ సుఖం ఉన్నాడు? జైలుకి వెళ్తాడు, కోర్టుకి వెళ్తాడు, తిరుగుతాడు, అటు ఇటు తిరుగుతాడు. ఎక్కడ సుఖం ఉన్నాడు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుని ఆత్మ కలిగిన వారు ఓర్పుతో ఉంటాం. యేసు క్రీస్తు ఎలాగ ఓర్పు చెందాడో, యేసు క్రీస్తులాగా మనము ఆ ఓర్పుని పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ ప్రేమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ ప్రేమ చూపిస్తాడు. యేసయ్య ప్రేమ మీ ద్వారా లోకానికి చూపించాలి. ఎవరి ద్వారా? దేవుడు వచ్చి డైరెక్ట్ వచ్చి
ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు, ముగించుకొని. ఈ బాధ్యత మనకి ఇచ్చాడు. దేవుని ఆత్మ ఎప్పుడే ఉంటుందో మన ప్రేమ. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక్క విషయం చెప్తున్నా, మాటలు మాట్లాడద్దు. మాటలు అందరూ మాట్లాడతారు స్టేజ్ మీద, కానీ క్రియ ద్వారా ఎప్పుడైతే ప్రేమ చూపిస్తామో అక్కడ దేవుని ప్రేమ కలిగి ఉంటారు. హల్లెలూయా. నువ్వు ప్రేమించావనుకో, ఆ ప్రేమను చూపిస్తావు క్రియల ద్వారా. ఎన్ని మాటలు మాట్లాడడం కాదు, కానీ క్రియల ద్వారా లోకము మనల్ని గమనిస్తుంది. అదిగా మన ద్వారా దేవునికి మహిమ రావాలి తప్ప మన ద్వారా దేవునికి అవమానము రాకూడదు. ఈరోజు మన జీవితాల్లో మన మాటలే చూస్తున్నారు ప్రజలు, మన మాట తీరే చూస్తున్నారు ప్రజలు. వాళ్ళు మారాలంటే మనము మారరు. లోకంలో ఉన్నవారు మారమంటే మారాలంటే యేసయ్య ప్రేమ నీలో ఉండాలా. ఫస్ట్ నీ శత్రువుని ప్రేమించమన్నాడు యేసయ్య. ఆ ప్రేమ మారాలంటే ఇది ఒక మతం కాదు, ఒక కులం కాదు. ఇది ఒక మతము కాదు, ఒక కులం కాదు. ఇది ఒక స్వర్గానికి ఒక మార్గము చూపించాడు యేసుక్రీస్తు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గం లేదని ఈ లోకానికి, ఈ లోక విశ్వంలోని ప్రపంచమంతా లోక ప్రజలకి చూపిస్తున్నాడు ఈ రక్షణ మార్గం. కులములో నీతి లేదు, మతములో నీతి లేదు. నీ కులము ఎక్కడ స్వర్గానికి తీసుకుని వెళ్ళదు. నీ కులము, నీ మతం. మతాలు, కులాలు మనం పెట్టుకున్నాం, వృత్తిని బట్టి కులాలు వచ్చాయి అంతే తప్ప యేసు ప్రభువు ఆయన రక్తములో కడిగి ఆదాం ఆయన పోలిక చెప్పున్న మనల్ని అందరినీ సమానంగా చూశాడు. ఇక్కడ ఈ భూలోకంలో గొప్పవాడు, పేదవాడు, ఈ 2 రకాలు ఉంటారు, కానీ ప్రజలు అంత సమానమే. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత మా బాబుకి మ్యారేజ్ చూడమని చెప్తున్నారు. చూస్తానమ్మా అన్నాను. చూస్తాను, మ్యారేజ్ చూస్తాను, మీ బాబు ఫోటోలు అన్నీ పంపించండి అని అన్నా. ఓకే అన్నాను. అక్కడ ఒక మాట అంటున్నారు, మా కులస్తులే కావాలి అన్నారు. అయితే నేను చూడండి అన్నాను. మా కులస్తులే కావాలి అంటే నేను చూడను మ్యారేజ్, నేను అలాంటి చేయను, అలాంటి మ్యారేజ్లు నేను చేయను, మీరు బయట చూసుకోండి అన్నాను. యథార్థంగా గట్టిగా చెప్పా. అసలు వాళ్ళకి మారు మనసే లేదు, వాళ్ళకి మారు మనసే లేదు జీవితానికి. మా కులస్తులు అంటే యేసుక్రీస్తు కులం పెట్టడానికి వచ్చాడా? యేసుక్రీస్తు మతం పెట్టడానికి వచ్చాడా? కులము, మతము యేసుక్రీస్తులో వచ్చినాక ఆ అమూల్యమైన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా యేసు కులమే. యేసయ్య నిత్య జీవం. యేసు ద్వారే మనకి మార్గం చూపించాడు తప్ప కులాలు, మతాలు పెట్టడానికి యేసు ప్రభు రాలేదు ఇక్కడికి. యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని మార్చాడు. పరమాత్మ నుంచి ఒక పరిశుద్ధమైన బలియాగం చిందిస్తే గాని పాప విమోచన దొరకదు. ఆ పరమాత్మే యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూలోకములో 33.5 సంవత్సరాలు జీవిస్తూ ఒక మాదిరి చూపించాడు యేసుక్రీస్తు. ఆయన ఓర్పుతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో కలిగి ఉంటామో, యేసు రక్తములో కడగబడతామో, అందరూ మన తోటి సహోదరులే. ఇక్కడ యేసే దగ్గరకు వచ్చిన వాళ్ళు కులమ అడిగావా అంటే నిజంగా నీకు మారు మనసు లేదు, ఇంకా లోకంలో జీవిస్తున్నావు.
నీకు మారు మనసే లేదు. నువ్వు కులము అడిగావా, నీ మతం అడిగావా, నీలోని ఇంకా లోకములో జీవిస్తున్నా కానీ దేవుడిలో ఇంకా జీవించట్లే. నేను ఒకటి చెప్తున్నా, ప్రతి క్రైస్తవుడికి, ప్రతి బిడ్డకి, యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ, యేసయ్యతో నడిచిన ప్రతి తోటి సహోదరులు, తోటి బ్రదర్ సిస్టర్స్ తప్ప కులము మతము దేవుడు యేసయ్య పెట్టలేదు. నిత్య జీవము ఇవ్వనందుకే ఆ పరలోకం విడిచి ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని స్థిరపరిచి ఆశీర్వదించి, ఇక్కడ యేసు ప్రభు 2 ఆశీర్వాదాలు ఉన్నాయి యేసు ప్రభు నమ్ముకుంటే. హల్లెలూయా. మీకు ఒకటి చెప్తున్నా, యేసు ప్రభు నమ్ముకుంటే ఫస్ట్ వచ్చిన యేసు ప్రభు నమ్ముకున్న వెంటనే ఆశీర్వాదాలు రావు. నేను ముందే చెప్తున్నా, యేసు ప్రభు నమ్ముకున్న వెంటనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక కంపెనీలోనూ ఒక జాబ్ చేయడానికి వెళ్తున్నావు, గమనించాల. ఒక కంపెనీలోనూ జాబ్ చేయడానికి వెళ్తున్నావు. ఆ కంపెనీలోనూ ఆ యజమానుడు ఏం చేస్తాడంటే, బాబు ఇదిగో ఈ హెల్పర్ పని చేయి అంటాడు ఫస్ట్. ఆ హెల్పర్ పనిలో నమ్మకంగా ఉన్నావు అనుకో, ఆ యజమానుడు అంటాడు వద్దొద్దు, ఆ హెల్పర్ తీసేసి సూపర్వైజర్గా వేస్తాడు. అంటే నమ్మకంగా జీవిస్తున్నావు. ఆ తర్వాత కొన్ని కష్టాలు, ఆ హెల్పర్ పనిలో కొన్ని కష్టాలు అన్నీ టెస్టింగ్లు అన్నీ చేస్తాడు. చేసిన తర్వాత సూపర్వైజర్ పోస్ట్ ఇస్తాడు. పోస్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో కూడా నమ్మకంగా యజమానుడు చూస్తున్నాడు. నమ్మకంగా చేసినావు అనుకో, ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఒక ఆఫీసర్ పోస్ట్ ఇస్తాడు. ఈ ఆఫీసర్ పోస్ట్ అయిన తర్వాత లాస్ట్గా యజమానుడు అంటాడు, నేను బయట ప్రాంతానికి వెళ్తాను, వేరే కంపెనీ చూసుకుంటాను, ఈ కంపెనీ నువ్వే చూసుకో. ఆ బాధ్యతలు ఆ యజమానుడు అప్పచెప్తాడు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? వచ్చిన వెంటనే ఆఫీసర్ పోస్ట్ ఇచ్చాడా? వచ్చిన వెంటనే కంపెనీ పోస్టింగ్ ఇచ్చాడా? టెస్టింగ్ చేసాడా లేదా? టెస్టింగ్లో అన్నిట్లోనే యేసు ప్రభు నమ్ముకుంటే, యేసయ్య నమ్ముకుంటే, ఈ ట్రైనింగ్లో దేవుడు ఈ కష్టాలైనా అవమానాలైనా ఎన్ని అయినా ఆ స్థిరమైన మనసు యేసుక్రీస్తు మనకి స్థిరపరుస్తాడు. ఆమేన్. ఓర్పు, సహన, పరిశుద్ధాత్ముడు ఇవన్నీ ప్రయాసపడి భారమోసుకు సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు చెప్తుంటే, మన భారం, మన పాపం, మన శాపం మనమే మోస్తున్నాం. ఆయన మీద వేయాలి మన భారం అంతా. నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, ప్రభువా నువ్వే చూసుకో తండ్రి. ఏదైనా బాధ వచ్చిందనుకో, నువ్వే చూసుకో ప్రభువా. ఏదైనా అవమానం వచ్చిందనుకో, నాకన్నా ముందు ఏ ప్రభుకి వస్తుంది అవమానం. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఈ కష్టాలు ఇవన్నీ? కొన్ని దేవుడు పరీక్షలో మనము గెలాల. ఈ పరీక్షలో గెలిచినప్పుడు ఇంకా ఆయన ఓపెన్ చేశాడా డోర్స్, ఆశీర్వాద డోర్స్ ఓపెన్ చేశాడా, పట్టజాలనంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆ ఓర్పుతో ఉండాలా, ఆ సహనముతో మనము కనిపెట్టాలా. దేవుడు స్థిరమైన మనసు ఇస్తాడు. 4 రకాల మనసులు స్థిరంగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. స్థిరపరుస్తాడు. ఇందుకే ఇక్కడ ఎబేజు ప్రార్థన చేశాడు కదా, నా సరిహద్దులు విశాలపరచు తండ్రి. ఈ రోజు నుంచి ప్రార్థన ఏం చేస్తాను, నన్ను దీవించు తండ్రి. అమ్మైనా అన్నం అడిగితే అన్నం పెడుతుంది కదా, నాకు